సైబరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆ ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా తెలంగాణ నుంచే కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం లక్షలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం 3% జనాభా వేగంగా విస్తరిస్తున్నది మన ఈ మహానగరంలో. మరి మహానగరం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉండే. మేడ్చల్ పోతే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసి 4 రకాల పరిపాలన. సర్పంచ్కు మున్సిపల్ చైర్మన్కు సఖ్యత ఉండదు. మున్సిపల్ చైర్మన్కి అక్కడుండే బోడుపల్లి మేయర్కు సఖ్యత ఉండదు. అక్కడుండే మేయర్కు హైదరాబాద్ మేయర్కి పరిచయమే ఉండదు. ఎవరి అనుమతులు వాళ్ళయే, ఎవరి పన్నులు వాళ్ళయే. నీళ్ళకు కష్టం వస్తే ఏడికి వాళ్ళనో తెలియదు. వర్షం వస్తే నీళ్లు నిలబడితే ఎవరిని అడగాలనో తెలియదు. డ్రైనేజ్ లీక్ అయితే ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు. చెత్త మురిగిపోతే ఎవరితో మాట్లాడాలనో తెలియదు. కరెంటు కట్ అయితే ఎవరికి చెప్పాలనో తెలియని పరిస్థితులు. అందుకే తాగే నీళ్ళ కోసం కావచ్చు, వేసే చెత్త కోసం కావచ్చు, వేసుకునే రోడ్ల కోసం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మున్సిపల్లో ప్రతి పని క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగాలి అంటే ఏమి చెయ్యాలి అని మేము నిపుణులను అడిగినాం. ఆ నిపుణులందరూ కలిసి ఒక సలహా ఇచ్చిండ్రు. ఈ కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో, క్యూర్ ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2,100 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా విడదీయండి. ముఖ్యంగా సైబరాబాద్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు గడిస్తుంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి ఎంత పేరుందో మన సైబరాబాద్ కూడా అంతే పేరుంది. ఇవాళ మన రాష్ట్రం నుంచి ఎగుమతులు అవుతున్న ఐటీ విలువ 60% ఈ సైబరాబాద్నే ఉంది. ఇవాళ భారతదేశంలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో 16.77% మన సైబరాబాద్ నుంచే ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు మన కంట్రిబ్యూషన్ ఉన్నదని నేను తెలియజేస్తున్నా. అలాంటిది అన్ని ఆలోచన చేసి ఈనాడు ఈ ప్రక్క నుండే మైపాల్ యాదవో, లేకపోతే జగదీష్ గౌడో, లేకపోతే గంగాధరో, ఇంకో కార్పొరేటరో పని ఉంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళాలి. ఈ బస్తీలలో ఉండేటోళ్ళు ఎవరనుంటే గోపన్పల్లి తండా నుంచి చిన్న పని ఉంటే ఎక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే గుర్తుపడతారో లేదో మనకు తెలియదు. మన సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయో అర్థం కావో మనకు అర్థం కాదు. అందుకే ఆలోచన చేసి ఒక పద్ధతి ప్రకారం ఈనాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక పక్కన 150 డివిజన్లతోటి, ఈనాడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 76 డివిజన్లతోని సైబరాబాద్ మహానగరపాలిక సంస్థను పెట్టుకున్నాం. 74 డివిజన్లతోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికి వాళ్ళు ఈరోజు ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం, కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గం, షేర్లింగపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని 3 జోన్లుగా విడగొట్టి ఒక మున్సిపల్ కార్పొరేషన్గా, ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్గా ఈరోజు మనం ఈ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసుకుందాం. పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసుకున్నాం. ఒకనాడు పోలీసు వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు సఖ్యత లేదు, మున్సిపల్ వాళ్ళకు హెచ్ఎండిఏ వాళ్ళకు సఖ్యత లేదు. అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఒక పద్ధతి లేదు. అందుకే ఈనాడు పోలీస్ కమిషనరేట్, మున్సిపల్ కమిషనరేట్ని కంప్లీట్గా ఒకే విధంగా ఒకే సరిహద్దులతోని ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మిత్రులారా, ఎవరెన్నన్నా రాజకీయాల గురించి మాట్లాడినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. 2029 ఎన్నికల్లో ఎవరు ఏమవుతారో, ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారో 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం. రాబోయే 2 సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. మీకు అవసరమైన నిధులను ఈరోజు మనం ఇస్తాము అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. వివక్ష లేదు, లేకపోతే వితండవాదం లేదు. ఇవాళ అభివృద్ధి ప్రణాళిక
పేదల అవసరాలు తీరవాలి, ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, రోడ్లు కానీ, అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఇవే కాకుండా పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా తెలంగాణ స్కూళ్ళను కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మనం మొదలుపెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వలస వస్తుంటారు. వాళ్ళ ప్రధానమైన సమస్య పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం. అందుకే పిల్లల చదువులకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతోని చదివించాలని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడాలని, అదేవిధంగా అపోలో యశోద లాంటి ట్రీట్మెంట్స్ అందించాలి పేదవాళ్ళకు ఉచిత వైద్యాన్ని ఈనాడు ప్రత్యేకమైన ప్రణాళికలతోని మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకే ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, నిన్న మన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులను చేవెళ్ళ ఎంపీ వాళ్ళే, మెదక్ ఎంపీ వాళ్ళే, మల్కాజ్గిరి ఎంపీ వాళ్ళే, సికింద్రాబాద్ నుంచి ఎంపీయే కాదు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈడున్న నలుగురు పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మోడీని అడిగి మెట్రోని తెచ్చే తెలివితేటలు మీకు లేవా? రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి నదీ జలాలు హైదరాబాద్ నగరానికి తాగడానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం లేదా? సింగూరు నదీ జలాలను హైదరాబాద్కి తేవాల్సిన అవసరం లేదా? వీటి మీద మీరు మోడీ గారిని అడగరా? మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు. కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండంట, పొంకనాలు పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లున్నాయని. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళు అందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు, ప్రాణహిత చేవెళ్ల మీద తుమ్మిడేటి ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? ఈరోజు గోదావరి నుంచి ఈ నగరంలో విస్తరిస్తున్న జనాభాకు 20 టీఎంసీల తాగునీళ్లు తేవాలని పనులు ప్రారంభిస్తే ఆ నిధులు రాకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా? ఇవాళ సింగూరు జలాలను నగరాన్ని దాహార్తం తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుపుల్ల పెట్టింది మీరు కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి ఆయనకు. ఢిల్లీలో యమునా నది కట్టుకుంట్రి, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుండ్రి. మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన మూసీ బాగుపడొద్దా? మన మూసీ మన ప్రజలకు ఉపయోగపడొద్దా? మన మూసీ సరిహద్దున మన యువకులకు ఉద్యోగ ఉపాధి రావద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? గుజరాత్ అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోడీ బాధ్యత అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. ఇక్కడున్న ప్రజలు మీకు ఓటు వేయలేదా? మిమ్మల్ని ఎంపీలను చెయ్యలేదా? మీరు కేంద్రంలో ప్రభుత్వంలో లేరా? ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్ళలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి, 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్ళల్లో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. 2 ఏళ్ళలో ఏమేమి పనులు చేసినో, ఏమేమి విధాన నిర్ణయాలు చేసినో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఇలా తప్పించుకోవడం మీ చేతనే అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఎలుకకు పొగబెట్టి బయటకు ఎట్లా తేవాళ్ళనో మా కార్యకర్తలు అందరికీ తెలుసు. మీరు అనుకుంటున్నాం ఎప్పటికీ మోసం చేస్తామని. వాళ్ళని చూడురి, మున్సిపల్లో చిన్న వార్డు మెంబర్కి ఎన్నికలు ఉంటే మోడీకి చూసి ఓటేయండి అంటారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మన మోరీలో మురికి తీయాలంటే మోడీ వస్తాడే? ఈడున్నోడు ఎవడన్నా సక్కనైనోడు ఉండాలి. పెళ్లి పెద్దను చూసి పిల్లగానికి పిల్లని ఇస్తే వాడు సంసారం చేయకపోతే పెళ్లి పెద్దని అడుగుతామా? ఇవాళ ఈడ ఓట్లు వేసేటోడు మనకు పని చేసేటోడు అయి ఉండాలి.
మనకు అందుబాటులో ఉన్నోడు కావాలి, మన సమస్యలు తెలిసినోడు కావాలి. అందుకే మీరు అరకపూడి గాంధీ గారిని 2014, 2018, 2023 3 సార్లు హ్యాట్రిక్ గెలిపించిండ్రంటే మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీకోసం కొట్లాడుతున్నాడు కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిండు. అందుకే ఈనాడు ఎప్పుడు కలిసినా ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ల గురించి, తాగునీటి సమస్య గురించి, ట్రాఫిక్ జామ్ల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు. బస్సుల గురించి వారు అడిగినారు. తొందరలోనే గాజుల రామారంలో 100 ఎకరాలలో అంతర్జాతీయ బస్ టెర్మినల్ని కట్టుకోబోతున్నాం. ఆల్రెడీ ఆర్టీసీకి 100 ఎకరాల భూమిని కేటాయించినాం. 3 నెలలు తిరిగే లోపల పనులు ప్రారంభించుకుంటాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ఈ ఏరియాల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, ఈ బస్సుల బెడద నుంచి మిమ్మల్ని కాపాడడానికి గాజుల రామారంలో 100 ఎకరాల అంతర్జాతీయ బస్ టెర్మినల్ మనం కట్టుకుందామని తెలియజేస్తున్నాం. మెట్రో విస్తరణ ఈరోజు రాయదుర్గంలో ఆగిపోయింది. అక్కడి నుంచి నియోపోలిస్ వరకు ఈరోజు మనం విస్తరించుకునే కార్యక్రమం చేసుకుందాం. ఇవాళ ఈ ప్రాంతంలో 200 కోట్ల రూపాయల పైగా ఎకరం ధర వలుకుతుందంటే ఈ ప్రాంతంలో మౌలిక వసతులు అవసరం. మనం విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, దానికి సరిపోయినన్ని సౌలతులు ఉండాలి. ఆ సౌలతులు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈనాడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ మీకోసం ప్రత్యేకంగా అద్భుతమైన నెట్ జీరో కార్యాలయాలను కట్టించి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఐటీ కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఉండాలి. ఒక మైక్రోసాఫ్ట్ లేకపోతే ఒక గూగుల్ ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఒక కాగ్నిజెంట్ దగ్గరకు, ఒక టీసీఎస్ ఆఫీస్కి వెళ్తే ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా నిర్వహణ జరుగుతుందో సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఆఫీస్ కూడా అంత అద్భుతంగా నిర్మించి ఈరోజు మనం మీకు అందించాలని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాం. అందుకే మిత్రులారా, మీరు సహకరించండి, మీరు అండగా నిలబడండి. అదేవిధంగా మా గాంధీ గారు చెప్తున్నారు, అన్న పేదోళ్ళకి ఇండ్లు లేవని. ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. 1,00,000 ఇండ్లు LIG MIG ఇండ్లు కట్టి పేదలని అందులో భాగస్వాములను